నెలలు తోకుంటూ పోతారు, ఒక 3 నెలలు పైపులు వేసుకుంటూ వస్తారు, మరో 3 నెలలు కప్పుకుంటూ వస్తారు. అంటే 365 రోజులు ఆ రోడ్డు ఉపయోగపడది. మరి అదే పరిస్థితి వచ్చింది. రోడ్లు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఫస్ట్ మంచిగా ఉండే, అమ్మేటోడు కొనేటోడు ఇద్దరు పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుండే, ఒక ఇద్దరు సాక్ష్యాలు పెట్టి. ఇప్పుడు మరో లంచాలు వచ్చింది మండలంలో. మొత్తానికి కాంగ్రెస్ పాలన ఎట్లుంది అంటే ఏం చెప్తారు? బేకార్ బేకార్ ఉంది. అట్లనే ఉందా? ఫస్ట్ లేకనే ఉన్నది. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అట్లంటావా? అంతే. మరి ఏరి కోరి కొని తెచ్చుకున్నారు ప్రజలందరూ కూడా అని చెప్పి అయిపోయింది. ఇంకో రెండు సంవత్సరాలతో అయిపోతుంది. అయిపోతుందా? నెల నాకు ఇచ్చేస్తారు. అట్లంటారా? ఆ, ఇంకా 10 ఏళ్ళు ఆయనే సీఎం 10 ఏళ్ళు ఒక్కలేదు, అయిపోయింది. ఇంకేమున్నా దానికి అంత సీన్ లేదు. అంతేనా? ఆ, మళ్ళీ ఎవరు వస్తారన్న? ఇక ఎవరు వస్తారని తర్వాత ఆలోచించుకుంటారు ప్రజల మైండ్లో. కానీ వీళ్ళు ఎలక్షన్ 6 నెలలు ఉన్నాక అడబిడి చేస్తారు. మంచిగా 4.5 సంవత్సరాలు వాళ్ళు కుమ్ముకునుడు తన్నుకునుడు అవే ఉంటాయి. పదవుల కోసం పైరవులు అవే ఉంటాయి. తర్వాత ఇచ్చిన హామీల సంగతి ఏమంటారు? అవి పనికిరాని హామీలు. ఓట్లకు సీట్లకు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. వాటితోని ఏకైనా ఉపయోగం లేదు. ఫ్రీ బస్ చూసినావా అన్న అసలు? ఆ? ఫ్రీ బస్ చూసినావా? ఎట్లా ఎక్కుతారు? అదే చెప్తున్నా. అసలు అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడతలేవు అవి. రోడ్ల మీద నిలబడతారు వేల మంది, అవసరమైన వాళ్ళు తిరుగుతున్నారు. ఏం లాభం? ఆడవాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు, మా ఇల్వ లేకుండా పోయింది ఫ్రీ బస్ స్టేషన్ నుంచి అని బస్సులలో ఎక్కి. ఫ్రీ బస్ ఇయ్యడం వల్ల ఏమంటే వాళ్ళకి ఇల్వ లేకుండా పోయింది. ఇప్పుడు బస్సులో ఫుల్ అయ్యారు, మొగల సీట్లు లేవు అనుకో, వాళ్ళకి చిన్న చూపు చూస్తారు కదా, ఫ్రీగా అయిపటికి ఇంతమంది వచ్చిరని. వాళ్ళు ఇల్వ ఇప్పుడు అది కూడా అక్కడ పోయి నువ్వు చూడు ఎట్లా తిట్టుకుంటారు ఆడవాళ్ళు మొత్తం. అంత చీప్ చూస్తారు. దానివల్ల ఉపయోగం లేదు. నేను చెప్తున్నా కదా, ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకం లేదు అందులో. అన్ని లోట్లు సీట్లు తప్ప. అట్లే అంటారు. ఆ, మరి దేశ పాలన ఎట్లుంది అంటే ఏం చెప్తా ఉన్నావు? ఇక అంతే ఉంటుంది. మొదటి నుంచి ఎట్లుంది గట్టినే ఉంటుంది. 35 మోడీ పాలన బెస్ట్ అని మోడీ చెప్తా ఉన్నాడు. పెట్రోల్ డీజిల్ వాడొద్దు అంటున్నాడు. మరి ఆయన ఏమో ఫారెన్ పోతా ఉన్నాడు. దాని ఇగో అది అందరు తెలిసిందే. క్రైసిస్ వచ్చింది, గొడవలు జరుగుతున్నాయి, అందరు తెలిసిందే. ఈ పక్క పాకిస్తాన్ 450 రూపాయలు పెట్రోల్ ఉంది. మరి ఈడ ఇంత పుడుతుందంటే గిరేటే కదా. సిలిండర్ ఆడ ఎంత ఉంది? 10,000 నడుస్తుంది. మరి ఈడ ఏముంది? 1000 రూపాయలు కడుతున్నావు నువ్వు. మరి ఇంత పాపులేషన్ దేశంలో ఏదాన్ని పెంచకుండా ఇంత కంట్రోల్ చేస్తుంటే గిరేటే కదా. అదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎప్పుడో వేస్తుండ్రి, ఎప్పుడో దోపిడీ చేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు దేశం దోచుకొని. తెలంగాణ అంటే కేసీఆర్ పాలించినప్పుడు కేసీఆర్ పాలించినట్టు పర్లేదు. తినుండొచ్చు, 10 రూపాయలు తినలేదు. ఏ నాయకుడు తినకుండా చేయడు. తిన్నారు, అందరు తింటారు. అందరు దొంగలని ఎవరు చెప్పలేము. కానీ పర్లేదు, చేసిండు. ఎంతో అంత డెవలప్మెంట్ చేసిండు కేసీఆర్. ట్రాఫిక్ సమస్యలు కానీ, కొత్త టెక్నాలజీ కానీ, ఫ్లైఓవర్లు కానీ, అవి ఇవి ఊర్ల దగ్గర మంచి చేసిండు. కానీ అది ఆమకారం వచ్చిండే, గమండి వచ్చిండే. వాళ్ళు కూడా డబ్బు తిన్నారు. వాళ్ళ మీద ఇగో తినంది ఎవరు తిన్నారు మేడం? వాళ్ళ మీద కూడా కేసులు పెడతా, మిమ్మల్ని బొక్కలో పెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉంటాడు. మరి నేను చెప్పాలనా, తినంది ఎవ్వడు చేయడు. వినవడదా? అందరు సర్వమంగళం బ్యాచే. అర్థమైందా? ఒకడు 10 తింటాడు, ఒకడు 20 తింటాడు. తినంది ఎవడు చేయడు. వీలైతే సుట్కేసు భూములు అమ్ముకుంటా సుట్కేసు పంపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఏటీఎం లేక మార్చిగా తెలంగాణ. దాని గురించి చెప్పరా? మరి భూములు అమ్ముతున్నావు కదా, ఎకరాలు. మరి అవన్నీ కూడా చెప్తాడు. వాళ్ళు కూడా తిన్నారా, చిన్నగానే చేసిరు వాళ్ళు కొద్దిగా. నువ్వైతే ఏం చేస్తలేవు. మీరు ఎప్పటి పదవుల కోసం పైరవులు చేసుడు, నువ్వు ఇంత ఏంటి నేను ఏంటి, మీ అంతలో మీరు గుమ్ముకుంటారు తప్ప ప్రజలు కొరిగింది ఏమీ లేదు మీ వల్ల.